ఒక భారతీయుడిగా గుర్తింపు పడాలంటే ముందుగా అతనికి ఏ అర్హత ఉండాలి? ఏ కార్డ్ ఉంటే పౌరసత్వం ఉన్నట్టు? ఇప్పుడు వెరీ క్లియర్ అండి. భారతదేశం అంత కన్‌ఫ్యూజన్ స్టేటు ప్రపంచంలో ఏది లేదు. హ్మ్. ఈవెన్ ఆఫ్రికన్ స్టేట్స్ అయినా, బనానా రిపబ్లిక్స్ అయినా, ఇస్లామిక్ దేశాలైనా. ఎందుకు అంటే ఇక్కడ మేజర్ ఇష్యూస్ మీద రాజకీయంగా ఏకాభిప్రాయం జరుగుతలేదు. ఓకే. సరే కాంగ్రెసు పరిపాలించింది ఏకచక్రాధిపత్యంగా అనుకుందాం. వాళ్ళే కదా ఈ దేశానికి రాజ్యాంగం ఇచ్చింది. వాళ్ళే ఈ దేశానికి ఇది ఇది సిటిజన్‌షిప్ యాక్ట్ 1955 ఇచ్చింది. వాళ్ళే కదా పాస్‌పోర్ట్ యాక్ట్ 1967 ఇచ్చింది. ఇవన్నీ వాళ్ళే ఇచ్చారు కదా. ఈ దేశానికి జ్యుడిషియరీ వాళ్ళే ఇచ్చారు కదా. ఇప్పుడు మధ్యాహ్నం వచ్చిన జనతా గవర్నమెంట్ లేకుంటే ఇప్పుడు 3 సార్లు జరిగినాయి. మిగిలిన వీపీ సింగ్ గవర్నమెంట్ అయినా, చంద్రశేఖర్ గవర్నమెంట్ అయినా, లేకుంటే ఐకే గుజరాల్ గవర్నమెంట్ అయినా, గవర్నమెంట్ అయినా అది అవుట్ సైడ్ కాంగ్రెస్ సపోర్టు, బీజేపీ సపోర్ట్ తోటే నడిచినాయి. అవి పక్కన పెడితే సాలిడ్గా కాంగ్రెస్ ఈ దేశాన్ని రూల్ చేసింది. తర్వాత మళ్ళీ జనతా గవర్నమెంట్ అందులో వాజ్పేయి గారు, అద్వానీ గారు కూడా మినిస్టర్స్ ఉన్నారు. మొరాజీ దేశాయ్ నడిపిన లేకపోతే ఆయన జయప్రకాష్ నారాయణ చరణ్ సింగ్ అనుకుంటా, చౌదరి చరణ్ సింగ్ నడిపిన. ఓకే. దాని తర్వాత మళ్ళీ వాజ్పేయి గారు ఉన్నారు. 96లో 13 రోజులు ఉన్నారు, 98లో 13 నెలలు ఉన్నారు. మళ్ళీ ఫుల్ టర్మ్ ఉండాలి కానీ అప్పుడేదో ఇట్లనే అత్యుత్సాహం మీద మేమే ప్రపంచంలో బాగా చేశాము అని వెంకయ్య నాయుడు గారి సారథ్యంలో అప్పుడు ఆయన బీజేపీ ప్రెసిడెంట్ ఉండే ఇండియా షైనింగ్ అని చెప్పి ముందస్తు ఎలక్షన్ పోతే బొక్కా బోర్లో పడిపోయినారు. పడిపోతే అప్పుడు యూపీఏ 1 వచ్చింది 2004లో. 2004, 2009, 2014 యూపీఏ. మళ్ళీ యూపీఏలో ఈ చిన్న భిన్నంగా జరిగిన ఈ కుంభకోణాలు అన్నారు కానీ ఏ కుంభకోణాన్ని ఈ రోజు దానికి కూడా ప్రూవ్ చేయలేదు. ఆ కుంభకోణాలు చేసిన వాళ్ళందరి పేర్లు కూడా ఎవరైతే పేర్లు చెప్పారో వాళ్ళందరూ కూడా ఇవాళ బీజేపీలో ఉన్నారు. అశోక్ చౌహాన్ ఏదైతే అది స్కామ్ చేసిండ్రు, అది బాంబేలో విడోస్కి ఇచ్చిన విడోస్కి కార్గిల్ వార్ విడోస్కి ఇచ్చిన ఆ భవనాన్ని వీళ్ళు తీసేసుకున్నారు. అంటే ఆయన మంత్రి పదవిని తీసేసి చీఫ్ మినిస్టర్గా తీసేసి పృథ్వీరాజ్ని పెట్టారు. పృథ్వీరాజ్ చౌహాన్ని పెడితేనేమో అదే ఇవాళ అశోక్ చౌహాన్ ఏమో రాజ్యసభ మెంబరు బీజేపీ తరఫున. ప్రజల నుంచి ఎన్నుకోలేదు, బీజేపీ ఏరి కోరి ఈయన ఉంటేనే మాకు బాగుంటుంది అని చెప్పి పెద్దల సభలో పెట్టారు ఒక కరప్ట్ ఫెలోని. కాబట్టి బీజేపీకి కరప్షన్ మీద మాట్లాడే అర్హత లేదు, బీజేపీకి దేశభక్తి మీద మాట్లాడే అర్హత లేదు. ఆపరేషన్ సింధూర్లో ఆ రోజు డిఫెన్స్ మినిస్టర్ ఏం చెప్పిండు వెరీ క్లియర్గా, ఎవరు చనిపోలేదు, ఒక యుద్ధ విమానం కూలిపోలేదు అన్నాడు. నిన్నగాక మొన్న పేపర్లో 6 చనిపోయినరు, 5 ఏమో సైనికులు, ఒకలేమో ఎయిర్ ఫోర్స్ పర్సన్ పైలట్ ఒకరు. అంటే మన దేశంలో మనతో ఎన్నుకోబడిన ప్రజాస్వామ్యంలో పాలకులు ప్రజలను మభ్యపెడుతున్నారు. ఇట్లా అడగంగానే అంటే నువ్వు రాహుల్ గాంధీని నమ్ముతావా, కాంగ్రెస్ నమ్ముతావా, నువ్వు అప్పుడు చూడు ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ తీసుకొచ్చింది, లేకుంటే వాళ్ళు పాకిస్తాన్ తొత్తులు, అయ్యాడు బంగ్లాదేశ్ తొత్తు అని మాట్లాడతారు. అరే భయ్, నేను కాంగ్రెస్కి తొత్తుని కాదు, బీజేపీకి సపోర్టర్ని కాదు. ఈ దేశంలో రాజ్యాంగం కరెక్ట్గా ఇంప్లిమెంట్ చేసే ప్రభుత్వం కావాలి. ఇంత కన్ఫ్యూజన్ పెట్టి అసలు సిటిజన్ అంటే ఎవడు, ఏది మనం 80వ ఇండిపెండెంట్ డేకి వస్తున్నాము, మొన్ననే 75 సంవత్సరాల రిపబ్లిక్ డే జరుపుకున్నాము. ఇప్పుడు ఈ డాక్యుమెంట్ అవసరం అనండి. అది ఎన్నడు నిన్న సండే 25th 2026 నిన్న ఆదివారం కాబట్టి ఓపిక చదివితే ఇంత అండర్లైన్ చేసుకొని చదివిన విచ్ డాక్యుమెంట్ ప్రూవ్స్ ఇండియన్ సిటిజన్షిప్ అని క్లియర్గా ద హిందూ, ద క్రెడిబుల్ న్యూస్ పేపర్ రాసింది. సిటిజన్షిప్ కావాలంటే ఏ అర్హతలు ఉండాలి అంటే లాస్ట్ కంక్లూడింగ్ ఏముంది అంటే భారతదేశంలో ఇక్కడ ఇట్ స్టార్ట్స్ విత్ ద పాస్పోర్ట్ బై ఇట్ సెల్ఫ్ ఈస్ నాట్ కంక్లూడివ్ ప్రూఫ్ ఆఫ్ ఇండియన్ సిటిజన్షిప్ అండ్ ఇట్ ఈస్ నాట్ ఏ న్యూ డెవలప్మెంట్ ఆర్ అనౌన్స్మెంట్ అని ఈ ప్రభుత్వం చెప్తుంది. కానీ ఇప్పుడు ఎట్లుంటుంది అంటే వ్యావహారికం ఒకటి ఉంటుంది, వ్యవహారం అనేది ఒకటి ఉంటుంది, యూనివర్సల్గా ఒక బిలీఫ్. చట్టంలో ఏముంది వేరే. అంటే నేనేమంటున్నా, ఇంత కన్ఫ్యూజన్ ఎవరు క్రియేట్ చేశారు, ఇప్పుడే అవసరమా అంటే ఇక్కడ కూడా ఉంది. ఎప్పుడు అడిగాడు ఈ ప్రశ్న ఈ విలేకరి, ద పాస్పోర్ట్ ఈజ్ ట్రావెల్ డాక్యుమెంట్, నాట్ ఏ డాక్యుమెంట్ ఆఫ్ సిటిజన్షిప్ అండ్ థియరటికల్లీ స్పీకింగ్ దట్ డిస్టింగ్విషెస్ ద పాస్పోర్ట్ ఫ్రమ్ అదర్ డాక్యుమెంట్స్.
ఇది ఎప్పుడు అంటే ఒక విలేకరి ఒక ప్రశ్న అడుగుతాడు అడిగిన సందర్భం ఏది ఎస్ఐఆర్ సందర్భంలో. సో వీళ్ళు ఇప్పుడు ఈ మద్దతుదారులు ఏదైతే ఈ అపోజిషన్ ఎదుర్కోవటము లేకుంటే నాలాంటి వాళ్ళని ఎదుర్కోవటము, అరే క్లియర్గా రాశారు కదా భయ్ ఇంట్లో సిటిజన్ అంటే ఇండియన్ అని, మళ్ళీ ఇది ట్రావెల్ డాక్యుమెంట్ అంటే ట్రావెల్ డాక్యుమెంట్ దేన్ని అంటారు? ఎయిర్ టికెట్ని, బస్ టికెట్ని, ఓకే దాన్ని అంటారు ట్రావెల్ డాక్యుమెంట్ అని. దీంట్లో ఎక్కడ వర్డ్ ట్రావెల్ డాక్యుమెంట్ అని వర్డ్ యూజ్ చేయలే. ఓకే మీరు గూగుల్ చేయండి ఏ జమానాలో ఉన్నాం. అదే అంటున్నా, ఈ బ్రెయిన్లెస్ ఫెలోస్ ఎవరైతే ఈ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఉన్నారో వాడి అర్హత ఏంటో నాకు తెలియదు. ఐఎమ్ ఏ బీటెక్ విత్ ఎంబీఏ, ఎల్ఎల్బి, ఎల్ఎల్ఎం అండ్ ఏ పిహెచ్డి. నాకు కాస్తో కూర్చో అండర్స్టాండింగ్ ఉంది అండ్ ఐ వర్క్ ఫర్ మల్టీనేషనల్ కంపెనీస్ యాజ్ ఎ కన్సల్టెంట్. ఐ ఎర్న్ మోర్ దెన్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సాలరీ. కాస్త అనుభవం ఉన్నది. నేను ట్యాక్స్ జిఎస్టీ ఇన్కమ్ ట్యాక్స్లే నేను 40-50 lakhs పే చేస్తాను. ఓకే, సో ఐఎమ్ ఏ కార్పొరేట్ లాయర్ అండ్ ఏ లీగల్ కన్సల్టెంట్. ఓకే, టు దట్ ఎక్స్టెంట్ ఐఎమ్ వెరీ క్లియర్. ట్రావెల్ డాక్యుమెంట్ అన్లైక్ ఏదో ఎయిర్ టికెటో బస్ టికెటో కాదు అది. ఇట్ ఈస్ ఇష్యూడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫైయింగ్ యువర్ నేమ్, యువర్ పేరెంట్స్, స్పౌస్, ప్లేస్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ బర్త్ అండ్ యువర్ సిటిజన్షిప్ ఆల్సో, నేషనాలిటీ ఆల్సో. అయితే వీళ్ళు ఏమంటున్నారు, మొన్న కిషన్ రెడ్డి గారు వితండవాదం తెచ్చాడు. ఆయనకు ఎవరో చెప్పారు ఏమని, కాదండి దీంట్లో 2 ఉన్నాయి పాస్పోర్ట్ యాక్ట్లో. సెక్షన్ 6(2)A అంటే సెక్షన్ 6 సబ్ క్లాస్ 2(A)లో ఆ సెక్షన్ ఏం చెప్తుంది, ద అథారిటీస్ కెన్ రిఫ్యూజ్ ఎ పాస్పోర్ట్, కెన్ రిఫ్యూజ్ ఎ పాస్పోర్ట్ ఇఫ్ ద అప్లికెంట్ ఈస్ నాట్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఓకే, ఇప్పుడు నేను అప్లికేషన్ పెట్టుకున్నాను, నాకు 6A కింద రిఫ్యూజ్ కాకుండా ఈ పాస్పోర్ట్ వచ్చింది అంటే ఐఎమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, పోలీస్ వెరిఫై చేసింది, నాకు వచ్చేసింది. ఇప్పుడు ఇది ట్రావెల్ డాక్యుమెంట్ అంటే ఏమనాలి? అంటే నేను ఓటేసిన పర్సను ప్రజాస్వామ్యంలో కూర్చొని నాకే వెనక తిరిగి నన్ను ప్రశ్నిస్తున్నాడు, ఏది నీ ఓటర్ కార్డు చెల్లదు, నువ్వే సిటిజన్ కాదు అంటే. మళ్ళీ నేను ఓటేసిన నాడు 2014లో ఓటేసిన నాడు నువ్వు గద్దెక్కినావు కదా, 2014లో నువ్వు గద్దెక్కినావు, మొన్న 24లో మా ఓట్లతోటే నువ్వు గద్దెక్కినావు కదా. మళ్ళీ నువ్వెట్లా నీ నీ అధికారం ఎట్లా చెల్లుతుంది? నువ్వు పాస్ చేసిన చట్టాలు ఎట్లా చెల్లుతాయి? ఇంతమంది నాన్ సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ, నాన్ ఓటర్స్ గుస్బేటీలు నీకు ఓటేసినరో అప్పుడు లెక్కలు తీయాలి కదా. అవును. సో ఈ దేశం ఎక్కడికి పోతుందో నాకు అర్థం కావట్లే. మనం ఏంటంటే పొద్దున్న లేస్తే ఈ మతం. అయితే ఈ కిషన్ రెడ్డి గారు ఏమంటున్నారు అంటే సెక్షన్ 20 కింద తీసుకొచ్చాడు ఆయన. అవునండి, ఈ పాస్పోర్టు ఇండియన్ సిటిజన్స్కి ఇవ్వాలని సెక్షన్ 6 చెప్తుంది, బట్ సెక్షన్ 20 ఏం చెప్తుంది అని ఆయన చెప్తున్నాడు. సెక్షన్ 20 ఏం చెప్తుంది? యా, ద యాక్ట్ ద యూనియన్ గవర్నమెంట్ మే ఇష్యూ ఏ పాస్పోర్ట్ ఆర్ ఏ ట్రావెల్ డాక్యుమెంట్. పాస్పోర్ట్ ఆర్ ఏ ట్రావెల్ డాక్యుమెంట్. పాస్పోర్ట్ అని ఇష్యూ చేయొచ్చు, ఇది గుర్తుంచుకోండి. ఆర్ ఏ ట్రావెల్ అంటే సపరేట్, ట్రావెల్ డాక్యుమెంట్ అని సపరేట్. ఎవరికి? టు ఏ పర్సన్ హూ ఈస్ నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా ఇఫ్ ఇట్ థింక్స్ దట్ ఇట్ ఈస్ నెససరీ టు డూ సో ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్. అంటే కొన్ని అన్యూజువల్ పరిస్థితులలో నాన్ సిటిజన్స్ కూడా పాస్పోర్ట్ ఆర్ ట్రావెల్ డాక్యుమెంట్ ఓన్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, నాట్ స్టేట్ గవర్నమెంట్స్ ఇవ్వచ్చు. ఎవరికి అనేది ఇక్కడ సెక్షన్ 20లో చెప్పలేదు, కానీ నాన్ సిటిజన్స్కి ఇవ్వచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక మహిళ ప్రెగ్నెంట్గా ఉంది, ఫ్లయింగ్ అవుతుంది, ఏది మన ఇండియా ఎయిర్ స్పేస్లో, సడన్గా ఆమెకు పెయిన్స్ వచ్చినాయి, మన శంషాబాద్లో దిగింది అనుకుందాం, లేదా ఢిల్లీలో దిగింది ఆ విమానం, ఆడ బర్త్ అయింది. ఓ సరే ఎమ్మటే నెక్స్ట్ ఫ్లైట్లో పంపించారు కదా,
డాక్టర్స్ మళ్ళీ ఆమెకి హాస్పిటల్ చేసి చైల్డ్ పుట్టినాక వాట్ ఎవర్ షీఈస్ ఫిట్ ఫర్ ట్రావెల్ అని డాక్టర్ చెప్తే అప్పుడు ఏం చేయాలి? ఆమెకు పాస్పోర్ట్ ఇండియన్ పాస్పోర్ట్ లేదు, సరే ట్రావెల్ డాక్యుమెంట్ ఇస్తారు, ఎమర్జెన్సీ సందర్భం ఆమెకి ట్రావెల్ డాక్యుమెంట్ సెక్షన్ 20 కింద ఇస్తారు. కానీ ఆ పుట్టిన బాలుడుకి ఎయిర్ స్పేస్లో పుట్టాడు కాబట్టి పాస్పోర్ట్ ఇవ్వచ్చు ఫర్ ఎ స్పెసిఫిక్ రీజన్, వెదర్ దే అప్లై ఆర్ నాట్. కాబట్టి సెక్షన్ 20 కిందనేమో అదర్స్కి ఇస్తున్నారు. అంటే ఇప్పుడు నేను సెక్షన్ 20 కింద నాకేమైనా అన్యూజువల్ కేసులు ఇచ్చారా? ఇది రెగ్యులర్గా సెక్షన్ 6 కింద ఇచ్చారు కదా. అంటే ఏమనాలి ఇప్పుడు ఈ మోడీ సర్కార్లో బ్రెయిన్లెస్ మెరిట్లెస్ మినిస్టర్లు ఉన్నారని చెప్పాలనా, లేకుంటే కావాలని ఈ దేశంలో పౌరుల్ని సతాయిస్తుందని చెప్పాలనా? ఇప్పుడు ఇక్కడ ఒక చికెన్ స్టోరీ చెప్తా. అంటే ఈ దుర్మార్గమైన దేశాలలో ఉంటాయి ఆఫ్రికన్ కంట్రీస్, మీకు కావాల్సి ఉంటే చూపిస్తాను, బాగా వైరల్ అవుతుంది. బనానా రిపబ్లిక్స్ అంటారు. అక్కడ రాజ్యాంగం ఉండదు, ఏముండదు, ఏదో పెడతారు రాజ్యాంగం ఉన్నదని చెప్తారు కానీ అమలు కావు. కొన్ని డిక్టేటర్షిప్స్ లైక్ నార్త్ కొరియా అట్లా ఏం చేస్తారంటే పౌరులని హింసిస్తారు. అంటే లైక్ చికెన్ దాని బూరంతా పీకేసి అది కుయ్యి అని అరుస్తుంటుంది, సఫర్ అవుతుంది. తీరా చూస్తే దానికి ఏముండదు, బొచ్చుకిచ్చి ఏముండదు, అది ఫెదర్స్ అని అంటే ఇంగ్లీష్లో ఫెదర్స్ అంటాము, వ్యవహారిక భాషలో కోడి బొచ్చు అంటాం, కోడి బ్రెయిన్ అంటాం. అంటే బ్రెయిన్ గింతే ఉంటుంది చటాకంతనే, హ్యూమన్ బ్రెయిన్ మాది ఉండదు. ఆ పెయిన్ అంతా భరిస్తుంది ఆ బొచ్చుగిచ్చి అంతా తీసేసినాక. అదే ఎవడైతే తీసిండో వాడు 4 గింజలు ఇట్లా చేతిలో పట్టుకుంటే మళ్ళీ వాని దగ్గరికి వస్తుంది, దగ్గర రాగానే గింజలు పడేస్తాడు. అది మంచిగా ప్రేమగా ఆ పెయిన్ అంతా మర్చిపోయి దానికి జరిగిన బొచ్చంతా పోయింది, నా ఫెదర్స్ అన్నీ పోయినాయి, నా స్కిన్ అంతా ఇది అయింది, నాకు ప్రొటెక్షన్ లేదు. అంటే ప్రొటెక్షన్ అని నేచురల్ ప్రొటెక్షన్, అది జన్మతా వచ్చిన అది ప్రొటెక్షన్, అవన్నీ తీసేసింది. అయినా కానీ ఆ 4 మెతుకుల కోసము వీని దగ్గరికి వచ్చి ఆ మెతుకులు తింటుంది. ఇది చికెన్ స్టోరీ. ఈ దేశంలో అదే జరుగుతుంది, చికెన్ స్టోరీ జరుగుతుంది. ఇప్పుడు నేను అంతా మంచిగా ఉండి మంచిగా నాకు ఏ సమస్యలు లేకుంటే రాజ్యాన్ని ప్రశ్నిస్తాను. ఇప్పుడు రాజ్యాన్ని ప్రశ్నించడానికి నక్సలైట్లు పోయినరు. ఇప్పుడు నాలాంటి వాడు ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్ అంటున్నారు. ఇప్పుడు అర్బన్ నక్సలైట్లు వీళ్ళు ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అంటే ఏ నేపాల్ నుంచో, పాకిస్తాన్ నుంచో, భూటాన్ నుంచో, ఎక్కడి నుంచో వచ్చిందని ప్రూవ్ చేయడానికి. ఇప్పుడు నా దగ్గర ఆల్రెడీ ఇది ఉంది కదా, కాబట్టి ఇది చెల్లదు అని చెప్పి 6 నెలలు చెప్తే ప్రశ్నించినందుకే, ప్రశ్నించే హక్కును తీసేయటానికే ఇది చెప్తున్నారు. ప్రూవ్ విచ్ డాక్యుమెంట్ ప్రూవ్స్ యువర్ ఇండియన్ నేషనల్షిప్ అని చెప్తున్నారు. ఇప్పుడు నువ్వెవడి ప్రశ్నించడానికి అంటే నేను పాదూరు శ్రీనివాసరెడ్డి. ఓకేనా, నువ్వు పాదూరు శ్రీనివాసరెడ్డి, బట్ నువ్వు ఇండియన్ సిటిజన్వేనా అంటే అవునండి నా దగ్గర పాస్పోర్ట్ ఉంది. బట్ మొన్న చెప్పాం కదా 6 నెలల నుంచి నువ్వు పేపర్ చదువుతలేవా, టీవీలు చూస్తలేవా, నీ పౌరసత్వం ప్రూవ్ చేసే డాక్యుమెంట్ కాదు కదా అంటే మళ్ళీ సుప్రీంకోర్టు చెప్పింది ఏమని, మే 27 నాడు ఇన్ ఇట్స్ జడ్జిమెంట్ వెన్ ద సుప్రీం కోర్ట్ అప్హెల్డ్ ద కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఆఫ్ SIR, ఇట్ హెల్డ్ దట్ an Aadhaar card does not constitute the proof of citizenship and therefore cannot be relied upon for the purpose. Okay, ఇప్పుడు ఏంది, however it is among the documents it may be produced for the limited purpose of establishing the identity of purpose. అంటే ఈ పాస్పోర్ట్ కూడా రేపు అదే కోవలోకి వస్తుంది. ఇది ట్రావెల్ డాక్యుమెంటు, పలానా శ్రీనివాసరెడ్డి అమెరికాకు పోతానంటను ఏదో చదువుకుంటేందుకు పోతేందుకు ఇచ్చాము, కానీ ఆయన పౌరసత్వానికి కాదు. అది ఇప్పుడు పౌరసత్వం ఎట్లా ప్రూవ్ చేయాలంటే మళ్ళీ దాంట్లో చాలా ఉన్నాయి. ఏంటిది ఆ సబ్జెక్ట్ వేరు. సిటిజన్షిప్ యాక్ట్ 1955లో ఈ ఎప్పుడు అమలు జరిగింది, తర్వాత బాండ్ బిట్వీన్ అంటే బిఫోర్ 1987 వాళ్ళకు ఒక చట్టం అమలు అవుతుంది. దెన్ ఆఫ్టర్ July 1, 1987 టు December 3, 2004 వాళ్ళకు ఒక రూల్ ఉంది. దెన్ December 3, 2004 నుంచి ఈ రోజుకు పుట్టిన వానికి ఇంకో రూల్ ఉంది. సో ఇట్లా బైఫర్కేషన్ ఉన్నాయి. ఇప్పుడు ఈ జంజీలంతా ఎవరు, మోరాల్లెస్ December 2004 నుంచి ఇప్పుడు ప్రశ్నించే వాళ్ళు ఇప్పుడు రోడ్ల మీదకి వచ్చి అక్కడ జంతర్ మంతర్లు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకేంది ఇది, ఇప్పుడు
ఈ దేశం వానికి ఇప్పుడు వాడు ప్రశ్నించుకొని లోపలికి తీసుకుపోయి బీజేపీ కాంగ్రెస్ జనతా పార్టీ కాంగ్రెస్ జనతా పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడని మన అమెరికా నుంచి వచ్చిండు కదా. ఇప్పుడు వానికి ఇదే ఇఫ్ ఈజ్ బార్న్ ఆఫ్టర్ 2004 ఆయనతో ఆగదు, వాళ్ళ ఫాదర్ దగ్గరికి పోతుంది. ఇప్పుడు 2004 తర్వాత అయితే ఇప్పుడు ప్రూఫ్ ఆఫ్ దేర్ ఓన్ ప్లేస్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ ఇన్సఫిషియంట్ as they must also prove that at least one parent was an Indian citizen. For those born and will not be sufficient. ఇంకొకరికి ఏంటంటే దే షుడ్ నాట్ బి ఏ ఇల్లీగల్ మైగ్రెంట్. అంటే ఇప్పుడు నేను లక్కీగా 2004కి బిఫోర్ బార్న్ అయినా కాబట్టి నాకు ఇది అప్లికబుల్ కాదు. ఎవడన్నా రోడ్డు మీదకి వచ్చి 2004 అయితే అరే మీ పేరెంట్స్ని పట్టుకరారా, ఇప్పుడు వాళ్ళు లీగల్ మైగ్రెంట్సో కాదో వాళ్ళని ఫస్ట్ తెలుస్తా, నువ్వు తానాలో కూసో, జైల్లో ఇది మన పోలీస్ స్టేషన్లో కూసో, ఫస్ట్ అయితే వాళ్ళని పట్టుకరా అంటారు. ఇప్పుడు అంటే వీడు రోడ్ల మీదకి రాకుండా చేసే పెద్ద కుట్ర ప్రయత్నమే ఈ సిటిజన్షిప్ డాక్యుమెంట్ ప్రూవింగ్ అనేది, ఈ నరేషను ఈ భారతదేశంలో ఇంప్లాంట్ చేసిండ్రు అని నేను క్లియర్గా చెప్తున్నా. ఆమె 100% ఇండియన్ నేషనల్, ఏ ప్యాట్రియాట్, ఏ ప్రాక్టీసింగ్ హిందూ. నాకన్నా మోడీ గారి కన్నా నేనే ఎక్కువ దేశభక్తున్నని నేను నమ్ముతున్నా. ఎందుకంటే ఛాలెంజ్ చేస్తున్నా, వారికన్నా ఎక్కువ చదువుకున్నా, వారికన్నా ఎక్కువ ట్యాక్సులు కట్టినా, వారి తర్వాత కూడా ఈ దేశాన్ని ఇప్పుడు వారికి 75 నాకు 55 అంటే వారు 100 ఏళ్ళు బతికినా ఇంకా వారికన్నా నేను 20 సంవత్సరాలు ఎక్కువ బతుకుతా కదా. సో వెరీ క్లియర్. And my family has sacrificed lands in Sealing Act for this country. I born in a feudal family. అయినా కానీ దేశభక్తి ఉంది. మేము దేశానికి రాసిచ్చినాం. ఇప్పుడు మోడీ గారు ఏం రాసిచ్చారు, అమిత్ షా రాసిచ్చారు, ఏంది అడుగుదాం. ఇప్పుడు నిజంగా వాట్ డాక్యుమెంట్స్ ప్రూవ్స్ ఇండియన్ సిటిజన్ అంటే, ఇప్పుడు మనం చూస్తుంటాం మొన్న సెన్సస్ అప్పుడు ఫస్ట్ భారతదేశంలో సెన్సస్ కాగానే రాష్ట్రపతి దగ్గరికి పోయారు, మీరు చూస్తుంటారు, ప్రధానమంత్రి దగ్గరికి పోయారు, లేకపోతే పోలియో సుక్కలు ఏదో వేశారు అట్లా. నౌ ద బగ్ స్టార్ట్స్ ఫ్రమ్ ద హైయెస్ట్ అథారిటీ హూ హ్యాస్ ఇష్యూడ్ ద పాస్పోర్ట్. వెదర్ దిస్ పాస్పోర్ట్ ఇష్యూయింగ్ పర్సన్ ఆర్ ద అథారిటీ షుడ్ ప్రూవ్ ఆర్ దే సిటిజన్స్ ఆఫ్ దిస్ కంట్రీ ఆర్ నాట్. మై హంబుల్ క్వశ్చన్ టు ఎంటైర్ 145 crores పీపుల్ ఈస్, ఫస్ట్ ఎస్ ఇవాళ ఏ డాక్యుమెంట్ లేదు అని చెప్తున్నాము, ఆ డాక్యుమెంట్ ఏది అనేది ఈ ప్రభుత్వం చెప్పాలి. ఆ డాక్యుమెంట్ ఫస్ట్ చూపించవలసింది ఈ దేశ రాష్ట్రపతి, ప్రధానమంత్రి, హోమ్ మినిస్టరు అండ్ ఆల్ చీఫ్ మినిస్టర్స్, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. నాకు దగ్గర ఈ డాక్యుమెంట్ ఉందంటే కామన్ మ్యాన్ కూడా ఆ డాక్యుమెంట్ తెచ్చుకుంటాడు. అప్పటిదాకా ఈ దేశంలో ఈ చర్చ బంద్ చేయాలి. ఇది ట్రావెల్ డాక్యుమెంట్ కాదు, ఇట్స్ ఎ వ్యాలిడ్ పాస్పోర్ట్ given under section 6 of Passport Act, in conjunction with Citizenship Act, along with articles of Constitution of India, article 5 to 11. I am a citizen proven by this passport. కాబట్టి ఈ దేశంలో చాలా సమస్యలు ఉన్నాయి, దాని మీద ఫోకస్ చేద్దాం. కానీ ఈ అనవసరమైన చర్చ పెట్టి ఇప్పుడు లేదు అంటే మోడీ గారు వచ్చి క్లారిఫికేషన్ ఇవ్వాలి. అవును ఇది తప్పుడు సమాచారము ఈ ప్రజల్లోకి వెళ్ళింది, ఇది ట్రావెల్ డాక్యుమెంట్ అయితేనేమో ట్రావెల్ డాక్యుమెంట్ అని చెప్పాలి, కాదు అంటే కాదు అని చెప్పాలి. ఈ భయభ్రాంతులు ఇప్పుడు ఏమైంది అంటే, ఇప్పుడు ఓవరాల్గా గత 3-4 రోజుల నుంచి ప్యానిక్ అంటాం, అంటే భయభ్రాంతులు, యాంగ్జైటీ, అంటే ఏమవుతుంది యాంగ్జైటీ అంటే ఒక రకమైన బీపీ షుగర్లు పెంచుకొని అసలు నేను ఈ దేశంలో పౌరుని కాదా అని బతికేస్తున్నారు. సో ఈ ఎన్నుకోబడిన ప్రభుత్వము ఇలా ప్రజలని మభ్యపెట్టి ఈ యాంగ్జైటీ, ప్యానిక్ ఒక చేయటం అనేది ప్రజాస్వామ్య విలువలతో కూడిన రాజకీయం కాదు అని నేను క్లియర్గా మీకు మీ ద్వారా ప్రేక్షకులకు చెప్పాలనుకుంటున్నాను.